అంతకుముందు మీకు హక్కే లేకుండా బానే ఉన్నారు కదా, ఇప్పుడు మోడీ రేవంత్ రెడ్డి బానే ఉన్నారనే చర్చ ఉంది కదా. మొన్న మా దాంట్లోకి రా అని ఆయన అడగడం, ఈయన నవ్వడం, ఇదంతా మోదీతో సఖ్యతగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి. సరే కాంగ్రెస్ వేరైనా కూడా రేవంత్ ఫ్రస్ట్రేషన్ మోడీతో కాదయ్యా, ఫ్రస్ట్రేషన్ ఆ మీద, ఎవరి మీద, ఆ రాహుల్ గాంధీ ఈయన మీద 400 హామీలు 5 గ్యారెంటీలు నెత్తి మీద పెట్టిపోయిండు. రాహుల్ గాంధీని తిట్టలేదు, రేవంత్ అయితే మా మీద బ్లేమ్ చేయాలి. కాదు, మీకు రేవంత్ మీద సాఫ్ట్ కార్నరే ఉందా అయితే బీజేపీకి? బీజేపీ కాంగ్రెస్ మీద రైవల్ ఉన్నా రేవంత్ మీద సాఫ్ట్ కార్నరే ఉందా బీజేపీకి? రేవంత్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ ఉందా అంటున్నా. రేవంత్ మీద సాఫ్ట్ కార్నర్ ఉందా మీకేమైనా? పాతోటి కట్ట ఈయన న్యాయమే, కాళేశ్వరం కట్టలేదు, మళ్ళా గిట్ట ఈయన కూడా పోయి ప్రాణహిత చెవుల కడితే మళ్ళీ నేను కేసీఆర్ పర్మిషన్ అడుగుతున్నారు కదా, తుమ్మిడిహట్టి నుంచి పర్మిషన్ అడుగుతున్నారు కదా. తుమ్మిడిహట్టి చేవయ్యా, మళ్ళా కాళేశ్వరం అనకండి, ఆ కాళేశ్వరం మాట తీయకండి, మళ్ళా ప్రాణహిత చెవెల అని మాట తీయకండి. ప్రాణహిత చెవెల మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు తెలంగాణకు అన్యాయం చేస్తందుకు పోతిరెడ్డి పక్కకు పెట్టి తుమ్మిడిహట్టి నుంచే ఎల్లంపల్లికి తీసుకొచ్చేది కదా ఇప్పుడు ప్లాన్. ముఖ్యమంత్రి పర్మిషన్ మీరు తుమ్మిడిహట్టిలో బరాజ్ కట్టుడు కరెక్టే, కట్టి మీ ఆదిలాబాద్ చేస్తే మాకు సంతోషం. మళ్ళా తుమ్మిడిహట్టి కట్టి మళ్ళా ప్రాణహిత చేయాలంటే మేము నేనే వ్యతిరేకిస్తాను. నేనే మహారాష్ట్ర సీఎం చెప్ప ఇయ్యకు, మళ్ళీ ఈయన ప్రాణహిత వైఎస్ఆర్ ప్రాణహిత చెవులో పెడుతుండవు, లేకుంటే కేసీఆర్ కాళేశ్వరం పెడుతుండవు. ఈ 2 గిట్ల ప్రాజెక్ట్ చేస్తే నేనే వ్యతిరేకిస్తానండి. మీరు తుమ్మడేటి కట్టండి, మంచిదే, ఆడ సగం కెనాలు కూడా అయిపోయినాయి. మా ఆదిలాబాద్ కు నీళ్ళు ఇవ్వండి, చాలా సంతోషం. మేమే ముందుకుండి మేము తప్పనిసరి పర్మిషన్స్ ఇస్తాం. మళ్ళీ కాళేశ్వరం ప్రాణహిత అంటే మేము అసలే మేము ఒప్పుకోం. మోడీ గారు ఒప్పుకుంటారేమో, మేమే ఒప్పుకోం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి మోదీ మొన్న మీటింగ్ లో ఇద్దరు పక్కపక్కన ఉన్నప్పుడు మోదీ ఆయనని రండి మా దాంట్లోకైనా ఆహ్వానించండి, మీరు మాతో పాటు కలిసి పనిచేయండి అని. అవును, కలిసి పనిచేయండి మంచిగా. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, నాకు డిమాండ్ ఉంది కాబట్టి మోదీ నన్ను అడిగిండు అని అన్నాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా సఖ్యత ఉందా అని ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో. అంటే బీజేపీకి కూడా అవసరమైతే అనే యాంగిల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. 2-3 విషయాలు డిస్కషన్ జరుగుతున్నాయి. 2-3 విషయాలు డిస్కషన్ జరగాలి కూడా, చర్చించాలి. కానీ 2-3 ప్రాజెక్టులు, ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అనుకోండి, లేకుంటే వికసిత్ భారత్. మోడీ వికసిత్ భారత్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు వికసిత్ తెలంగాణ అంటున్నారు. అంటే జుగల్బందీ కదా. ఇది మంచిది, ఇది మంచిది. రాష్ట్రము కేంద్రము కలిసి పనిచేయాలి, ఇది చాలా మంచిది. పాతోడు తిట్టినట్టు నిర్మలా సీతారామన్ అంతే, నేను ఆ మాటలు కూడా చెప్పలేను. రోడ్డు మీద ఉన్న వాళ్ళు తిట్టినట్టు తిట్టలేరు. ఇది మంచిది, ఇట్లనే కొనసాగితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వికసిత్ భారత్ అంటుండు, వికసిత్ తెలంగాణ అంటున్నారు. తర్వాత మోడీ గారు సాబర్మతి చేసినట్టు ఇక్కడ మూసి చేస్తాము, మంచిది, అట్లనే చేయండి, మంచిది. కానీ ఈ పేదోళ్ళని రోడ్ల మీద వేసి చేస్తే మంచిది కాదు. నేను జస్టిస్ ముఖర్జీ గారిని, సుధాంశు ముఖర్జీ అంటున్నాం, కలిసినాను. మీరు పోయి కలవండి. ఆయన ఎట్లా జడ్జ్మెంట్ ఇచ్చిండ్రు, వీళ్ళకు పర్మిషన్ ఉన్నోళ్ళు కట్టితే ఏం చేయాలి, పర్మిషన్ లేకుండా మూసీ నది పక్క ఇండ్లు గుడిసెలు కట్టుకొని ఉన్న వాళ్ళని ఎట్లా చేయాలి, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి, మోదీ ప్రధానమంత్రి, రేవంత్ ముఖ్యమంత్రి అని. కానీ బయట జరుగుతున్న చర్చ ఏంటంటే పొలిటికల్ కాంగ్రెస్ ని ఖతం చేసి ఇటు మోదీతో ములాఖత్ అనే చర్చ నడుస్తున్నది. బీజేపీ రేవంత్ లైన్ లోకి తీసుకున్నది అనే ఒక చర్చ కొంతమంది చేస్తున్నారు అంటున్నా నేను. ఉండొచ్చు, దాంట్లో చూస్తారు, ఎన్నో విధానంగా చూస్తారు దీన్ని. నేనైతే ఈ విధానంగా చూస్తా, కానీ అయితుండొచ్చు. అవి హై లెవెల్లో జరిగేటివి నాకు తెలియదు, హై లెవెల్లో జరిగేవి నాకు తెలియదు. అండ్ రాష్ట్రాలు అయితే కలిసి పనిచేయాలి. ఈ 2-3 విషయాలు కలిసి పనిచేస్తే ఆ సాబర్మతిలో ఎట్లయితే 60,000 మందిని ఇళ్లను అక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర ఎట్లా పెట్టినో అదే విధానంగా ఇక్కడ చేస్తే మంచిది. ఆడ ఎంతో మంది ముస్లిమ్స్ అంటారు కదా, సాబర్మతి నది ఒడ్డుపక్క గుడిసెలు ఉన్న చాలా మంది ముస్లిమ్స్, వాళ్ళను తీసుకొచ్చి అది తరిమేయలేదు, వేరే ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ ఇండ్లు 10 కిలోమీటర్ దూరం. ఆ 10 కిలోమీటర్ దూరం ఎట్లా అంటే అది ఇమీడియట్లీ కాదు, టెంపరీ ఒకటి ఇచ్చిండ్రు, అది 10 కిలోమీటర్ దూరం. మాకు 5 ఏళ్ళు అయితే మీకు ఇల్లు కట్టిస్తానని, అప్పటి వరకు టెంపరీ ఉండాలి. వీళ్ళు అన్నారు, నేను అరటి పనులు అనుకుంటారు, ఇక్కడ మా పిల్లలు అక్కడ స్కూల్కి పోతుండ్రు, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ తీసేసి ఎట్లా అంటే 60,000 మందికి డైలీ బస్సులు పెట్టిండ్రు అక్కడి నుంచి. మీ ఆ విధానం చెప్పండి. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ సగం కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి వేస్తున్నారు, సాబర్మతి నది పక్కన. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక హిందూ కాన్క్లేవ్ లో, హిట్లర్ స్ఫూర్తితో నేను హైడ్రా పెట్టిన, హిట్లర్ తన కోర్ టీమ్ కి హైడ్రా అని ఒక పేరు పెట్టుకున్నాడు అవతలి వాళ్ళని అసాసినేట్ చేయడానికి. సో నేను కూడా హైడ్రా అనే పేరుని దీనికోసం పెట్టిన,
అని ఒక లైన్ చెప్పిండు. అసలు దీన్ని ఏమనిపించింది మీకు? అంటే ఇది అంటే ఏదో అని మాట్లాడాలి లైట్ గా అనిపించిందో లేకుంటే మీడియా హైలైట్ చేసింది కానీ అట్లా అని అంటే తనకు చాలా నెగటివ్ వస్తుంది. Negative, నెగటివ్ ప్రజలనే కాదు, కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చిండు అది తప్పు స్టేట్మెంట్ అని. రాహుల్ గాంధీ చెప్పిండు ఆయన ఎక్కడనో డైవింగ్ చేస్తున్నాడు కానీ కేసీ అక్కడ ఢిల్లీ నాయకులుగా వ్యతిరేకించింది. నేను దాని గురించి వాళ్ళ ఇంటర్నల్ గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ సాధారణ ప్రజల తీరు చూస్తే బహుశా మాట తప్పి అన్నాడు, లైట్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వచ్చేసిండి హిట్లర్ అని స్టార్ట్ చేశారు కదా. హిట్లర్ కి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి కొట్టేస్తున్నారు వాళ్ళు చేసే పని చేస్తున్నారు. కానీ హిట్లర్ నిజంగానే అప్పుడు ఎంతమందిని జైలు వేసిండు కేసీఆర్ మిమ్మల్ని కూడా వేసిండు అంతమంది. అసలు హిట్లర్ ఆయిల్ ఉండే, అసలు తుగ్లక్ ఆయిల్ ఉండే, కానీ ఈయన మాట తప్పలేడు ఎందుకో. ఇంకా అది పెద్ద చర్చ.